First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. కాదు క్రికెట్ పిచ్చా చాలా ఇష్టం బ్రో నాకు. మంచిగా బాగా ఆడతావా? ఈ రోజు కూడా మ్యాచ్ ఆడే వచ్చి నేను ఒకసారి ఆడితే ఏలిపోయింది బ్రో నాకు అయితే బ్రో పట్టించుకోవద్దు. పట్టించుకోద్దా ఫ్రంట్ ఫీల్డింగ్ టెన్నిస్ ఉన్నా ఈ ఏళ్ళు ఇరిగి ఉంటుంది, ఈ సైడ్ చిన్నగా ఉంగి ఉంటుంది. ఇలమయ్యి అన్ని బాగానే ఉన్నాయి కదా. నీకు షేపు ఇది ఉన్నట్టు ఇది ఉండదు, ఇది గ్యాప్ ఉంటుంది. పాయింట్ ఫీల్డింగ్ చేస్తుంటే చాలా ఫాస్ట్ కొడతారు లెదర్ బాల్. లెదర్ హాటెస్ ఇలా తగిలి ఇలా ఎగిరిపోయింది ఏళ్ళు. అంటే నీకేటి అంత మంచి అలవాటు ఉందా అని రెగ్యులర్ క్రికెట్ 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 చాలా సార్లు విన్నాను నేను నుంచి క్రికెట్ రెగ్యులర్. ఈ రోజు కూడా మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఈరోజు 6 వికెట్స్ తీసిన. ఎవరితో ఆడుతావు నార్మల్గా? 2-3 టీంలు ఉన్నాయి బ్రో. లైక్ శాస్త్ర కింగ్స్ అని హరీష్ కోయిగండ్ల ఆయన ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన టీంలో ఆడతా. మార్లిన్ గోదావరి టైటన్స్ అని వైజాగ్ వాళ్ళది, వాళ్ళతో టీంలో ఆడతా. పవన్ సాయి సెలబ్రిటీ 11s. అయితే 2 సంవత్సరాలు అయిపోయిందా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి? 1 year అయిందా? ఏమరు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వవు నార్మల్గా? ఏమరు నాకు అంటే ఇష్టం ఉండదు. లైక్ అంటే నా పర్సనల్ లైఫ్ని ఐ డోంట్ వాంట్ పుట్ అవుట్ సైడ్. బిగ్ బాస్ వాళ్ళు నీకు ఏమైనా హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది బ్రో. ఏం హెల్ప్ అయింది? డబ్బులు హెల్ప్ అయినాయి బాగా. అవునా? కాదు అంటే బిగ్ బాస్ కన్నా ముందు అజయ్ సూర్య అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇదంతా ఉండే, ఇంకా చూడాలి మనోడు వీడియోస్ అన్నీ చూడాలి. ఆఫ్టర్ బిగ్ బాస్ సూర్యకి అవకాశాలు తక్కువ అయ్యాయి. ఏమైనా కొత్త ఆపర్చునిటీస్ కొత్తగా ట్రై చేయడం అలాంటివి ఏం తక్కువ అవుతున్నాయి కదా, ఎందుకు? అలా ఏం లేదు బ్రో. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాస్ బిజీ విత్ మై షోస్. లైక్ అంటే ఈ మిమిక్రీ యాంకరింగ్ షోస్తో నేను బిజీ అయ్యాను. అండ్ డబ్బింగ్స్లో బిజీ అయ్యాను. డబ్బింగ్స్లో నేను యూనియన్ కార్డు తీసుకున్నాను. యూట్యూబ్ వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను. సో వాయిస్ వైజ్ నేను కొంచెం బిజీగానే ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ స్క్రీన్ స్పేస్ అయితే తగ్గింది. సో టీవీది ఏంటంటే అగ్రిమెంట్ అయిపోయింది. సో నేను ఆ తర్వాత నేను మళ్ళీ నా బౌండరీస్ని పుష్ చేసుకుని ఇంకోసారి ట్రై చేద్దామని నేను అనుకోలేదు. అండ్ ఆ తర్వాత మధ్య షార్ట్స్ చేయడం, దీని ఏమంటారు ఇన్స్టా ప్రమోషన్స్ చేయడం, అవి చేస్తున్నాను. ఎకనామికల్లీ ఐఎమ్ గుడ్ బ్రో. అంటే నాకు ఆపర్చునిటీస్ రాలేదనేటువంటి ఫీలింగ్ నాకు అయితే లేదు. వన్ రైట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ బి బౌన్స్ బ్యాక్ అని నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసమే కదా బిగ్ బాస్కి వెళ్ళాను. అవును బ్రో. నాకు అప్పుడంతా 23,000 ఉండేవారు బ్రో. 1 lakh అయిపోయారు. ఇది ప్రమోషన్స్ 1.20 అయ్యారు, అంటే 120 అయ్యారు. అది మళ్ళీ అలా వదిలేసి 1.7కి వచ్చింది బ్రో. తగ్గిపోయి ఉంది. ఏం అదే ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టడం మానేస్తా? మరి చేస్తే బాగానే పెరిగేవాళ్ళు కదా. అవును, నీకు బిగ్ బాస్ లో ఉండే కన్నా బయటకు వచ్చాక ఎక్కువ మంది పెరిగారు. నీకు అది కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయలేదు బ్రో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, 3K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చేయలే, వీడియో కూడా పెట్టలేదు నేను. ఎందుకంటే నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు. నాకు థాట్ ఉంటుంది బ్రో, చేయాలి టీం ఉండదు. ఇప్పుడు నేను ఫోన్ పెట్టుకుని నేను ఫ్రేమ్ పెట్టుకుని నేను చూసుకోలేను కదా మళ్ళీ ఎలా వచ్చిందని. నంబర్ ఆఫ్ షార్ట్స్ అయిపోతాయి. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే స్టార్టింగ్ హెల్ప్ చేశారు, మధ్యలో వదిలేశారు. సో ఇంకా మెంటల్ వచ్చిందనమాట నాకు. సో నా దగ్గర రింగ్, ఎక్విప్మెంట్, గింబల్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేను ఒకటి రాసుకున్నా, అది వెబ్ సిరీస్ కింద చేద్దాం, అంటే చిన్న యూట్యూబ్ సిరీస్ కింద చేద్దామని చుట్టాలోనే ఒక టీజర్ కూడా రిలీజ్ చేసిన అనమాట. సో దాన్నే కంటిన్యూ చేద్దాం దాని బ్రో. కాదు అప్పుడు ఫెమినిజం మీద ట్రోలింగ్స్ బాగా జరిగాయి. లైక్ నేను టీవీ షోలో కూడా అడగడం జరిగింది. అది ఫ్లోలో వచ్చేసిందా లేకపోతే నువ్వు అది అనాలని అన్నావా? లేదు బ్రో, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. సో నేను అన్న ఇంటెన్షన్ వేరు, సో అది పోర్ట్రే అయిన విధానం వేరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అన్నాను కాబట్టి ఐ యాక్సెప్ట్ ఇట్. సో దానివల్లే నేను బయటకు వచ్చేసానంటే ఐ డోంట్ యాక్సెప్ట్. సో నేను అన్నాను కాబట్టి ఐ యాక్సెప్ట్ ఇట్. సో నువ్వు చేస్తున్నప్పుడు అది గుడ్ చేసినప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు, బ్యాడ్ చేసినప్పుడు కూడా యూ నీడ్ టు రిసీవ్. సో నేను అదే చేసిన. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. ట్రోలింగ్ దానివల్లే కదా ఎక్కువ తగ్గిందా? ఓకే, నాకు నేను అంతేం ఫీల్ కాలేదు బ్రో. నేను అప్పుడు వచ్చి చూసుకున్నప్పుడు కూడా నేను ట్రోల్కి నేను ఫీల్ అయింది ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యారు. బికాస్ నేను మీడియాలో ఉంటూ మనదే చాలా సార్లు మన ఫ్రెండ్స్ని ట్రోల్ చేస్తాం. సో అలాంటిది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యే వెళ్ళాను బ్రో నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా ఇప్పుడు ఒక వారానికి 1,50,000 ఇస్తున్నారు అని అంటే డెఫినెట్గా దే విల్ ప్లే ద క్యారెక్టర్ ఆల్సో, ఏదన్నా అవ్వచ్చు. సో నేను అన్ని తెగించే దిగి వచ్చా. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. ఉన్నారా టచ్లో ఉన్నారా మీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు? ఎవరికి నేను టచ్లో లేను బ్రో. ఎప్పుడన్నా మాట్లాడితే
ఆదిరెడ్డితో అప్పుడప్పుడు మాట్లాడతా. అర్జున్ కళ్యాణ్ గారు కొంచెం క్లోజ్. సో ఈ మధ్యన అది కూడా తగ్గింది. అంటే అక్కడికి సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కలవట్లేదు. ఎప్పుడన్నా మనకొండ అది వెళ్ళినప్పుడు అయితే కలిసేటోని. ఎప్పుడన్నా అకేషనల్లీ ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు ఈ శ్రీ సత్య అని కలుస్తుంది. శ్రీ సత్య నేను సేమ్ జిమ్. ఈ గీతు వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తా. ఓకే ఓకే. ఆ ఫ్రెండ్స్ ఆ బ్యాచ్ చాలా మెయింటైన్ చేయట్లే. లేదు బ్రో, నేను చెప్పాను కదా నేను అసలు పార్టీలకి వీటికి చాలా దూరంగా ఉంటాను. పార్టీ లేదు, బయట క్యాజువల్ టచ్. బయట తక్కువ మన పనులు ఏమనుకు ఉంటాయి కదా. కలిస్తా, కలిసిన నాకు ఎవరితోటి శత్రుత్వాలు ఏం లేవు. అందరితోటి నేను మంచిగానే ఉన్నా. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా. ఓకే. బ్రేకప్ స్టోరీ ఏం చెప్పావు అప్పుడు ఊర్లో జరిగింది, దానివల్లే వచ్చానని చెప్పి. దాని తర్వాత మళ్ళీ ఏమైనా బ్రేకప్లు జరిగాయా? లేదంటే ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్. లైక్ అంటే పీపుల్ లవ్ క్లోజ్ ఉంటా కానీ నేను అంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. లవ్వే బిలీవ్ చేయ ఎందుకు? ఏమో బ్రో, అంటే ఒక్కసారి చచ్చిపోయిందని కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ మోసం చేశాడు, ఇంకో ఫ్రెండ్ మోసం చేస్తాడు అనుకోలేను. నీకు ఒక ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత రెండో వాడి మీద చిన్న అనుమానం ఉంటుంది కదా. ఉంటది, కానీ మొత్తం దట్ ఈజ్ నాకు కూడా ఉన్నది అదే. చేయకుండా ఉండం. ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది, పెళ్లి చేసుకోవడం మానేస్తావా? పెళ్లి చేసుకున్నా కూడా అదే ప్రేమ కదా. గేమ్ బ్రో, నాకు గేమ్ లవ్ లేదు, అంత సీరియస్ లవ్ అలాంటివి ఏం లేవు. మరి ఈ మధ్య ఏదో రిలేషన్లో ఉన్నావని టాక్ అనుకునే వాళ్ళు అనుకుంటారు ఎన్ని వస్తాయి బ్రో మనం. సో టేక్ ఇట్ ఈజ్ ఫైన్. బాగుంది కదా. సింగిల్ రిలేషన్ లేవా? ఇంట్లో మ్యాచ్ కూడా చూసారు బ్రో. అబౌట్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు అది బ్రేక్ అయింది రీసెంట్గా. అవునా? అంటే ఆ అమ్మాయికి లవ్ ఉంది. సో నేను అడిగినప్పుడు నాకేం చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక క్లోజ్ అయిపోయారు అనమాట. ఓన్ ఫ్యామిలీలోనే కట్ చేస్తే ఇక 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా ఆర్య సమాజ్ ఫోటోలు వీడియోలు వచ్చాయి మనకి. సో మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బ్రో. సో నేను వాళ్ళు అది వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నా. ఓకే, నీతో పెళ్ళి అవుతుంది అనగా ఇంకా 2 daysలో ఎంగేజ్మెంట్ అనగా లిటరల్లీ. అయ్యో. సో నా ఫీలింగ్ ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని. సో అప్పుడు మా అమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేక మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. బట్ ఉంటుంది కదా మరి ఫ్యామిలీ. ఏమో బ్రో, నాకు అమ్మాయిలు అంటే కొంచెం గట్టి దెబ్బలు తగులుతుంటాయి. సో అందుకే లేదేమో నీ జాతకంలో అమ్మాయిలు. ఏమో బ్రో, అన్ని ర్యాక్లు దట్టంగా కనబడతాయి. ర్యాక్ ఏదో బ్రేక్ అయి ఉంటుంది. ఏమో తగులుతాయి బ్రో గట్టి. నాకు ఇగో ఇప్పుడు నువ్వు అన్నావు కదా, లైక్ అంటే ఈ ట్రోల్స్ రూపంలో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో తగులుతుంటాయి. ఓకే ఫైన్. చూసి ఎవరినొకరు చూసి మన ఇండస్ట్రీలోనే ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకొని సెట్ అయిపో. ఇంకా వాళ్ళని వీళ్ళని నమ్మి ఇంకా ఉంటానంటే కష్టం కదా. ఏమో బ్రో, అంటే లైక్ అంటే నేను పెళ్ళి అనేది ఐ గేవ్ ఇట్ టు మై పేరెంట్స్. అది అప్పుడు బ్రేకప్ టైంలో నేను ఇచ్చిన ఒక మాట అంతే. బ్రేకప్ టైంలో మీరు పెళ్ళి ఎప్పుడంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, బట్ ఏమో వర్కౌట్ అవ్వట్లేదు. కొన్ని ఓకే అనుకుంటే జాతకాలు కలవట్లేదు. సో బుజ్జమ్మ మీరు కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు, మాట్లాడుతున్నారా? అంటే ఈ మధ్య వీడియోస్ ఏం పెట్టుకోవట్లేదు? ఏం లేదు బ్రో, అట్లా ఇందాక కూడా కలిసే వచ్చినాను. నీ కెరియర్కి మంచి సపోర్ట్ ఎవరైనా చేశారంటే అది బుజ్జమ్మ. బిలీవ్ చేస్తాను బ్రో. బికాస్ ఎందుకనంటే నేను హౌస్లో ఉన్న టైంలో తనకు వచ్చినటువంటి ట్రోలింగ్ అసలు టూ మచ్ ట్రోలింగ్. అంటే తన ఫిజిక్ వైజ్ కానీ అండ్ తన ఫ్యామిలీలో తనకు వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, పబ్లిక్లో వచ్చినటువంటి నెగిటివిటీ కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను అలా నిలబడి నన్ను పుష్ చేస్తూనే ఉండింది బ్రో. సో నా లైఫ్లో టువర్డ్స్ ద లైఫ్ నేను ఎవరికైనా ఒక 2 పర్సన్స్ కానీ, నా పేరెంట్స్ తర్వాత నేను 2 పర్సన్స్కి టూ మచ్ గ్రాటిట్యూడ్ ఉన్నానంటే, ఒకటి బుజ్జమ్మ అండ్ 2 రాజీవ్ అని నా కాలేజ్ ఫ్రెండ్. సో నేను ఒక ఇయర్ చదివేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా మిడ్ ఎగ్జామ్స్ కానీ, నా కాలేజ్ ఫీజెస్ కట్టడం కానీ, సో నా ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా ఆగకుండా హెల్ప్ చేసిన పర్సన్ రాజీవ్. అంటే ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. సో నా లైఫ్లో ఈ మోస్ట్ ఇంపాక్టబుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే వీళ్ళిద్దరు. ఓకే, వీళ్ళు ఫినాన్షియల్గా నీకు మంచి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టింది. నాట్ ఓన్లీ ఫినాన్షియల్, లైక్ అంటే నేను హార్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు జస్ట్ నా పక్కన అలా నిలబడి నన్ను అన్ని రకాలుగా పుష్ చేస్తుంది. ఓకే, డ్యాన్స్ రాదు కదా? అసలు రాదు. బాగానే విన్నర్ అయిపోయావు. లైక్ ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను బ్రో. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే మేబీ 1 వారం 2 వారాలు అని అనుకుని, ఈవెన్ మా మాస్టర్ కూడా మాకు కామెడీ జోడీని ఇచ్చారు 2 వారాలు. బట్ ఐఎమ్ గుడ్ అట్ కంటెంట్ రైటింగ్ అండ్ నేను ఏదైనా నేర్పిస్తే నేను నేర్చుకుంటా.
సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైక్ అంటే నేను ఫైమా మాట్లాడుకున్నప్పుడు ఫైమాకి డాన్స్ అంటే చాలా పిచ్చి. యాక్చువల్గా తను డాన్సర్ అవుదామనే హైదరాబాద్ వచ్చాను అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో నా వల్ల ఒకళ్ళు బ్యాక్ డ్రాప్ అవ్వద్దు, ఇదే అవ్వద్దు అని చెప్పేసి తను ఒక గంట ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతే నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టేది నాకు. స్టార్టింగ్లో అయితే అసలు నరకమే, ఎందుకురా మనకి అన్నీ అవసరం, బాగానే ఉంది లైఫ్, 2-3 మిమిక్రీ షోస్ చేసుకుంటే లేదంటే 2 హోస్టింగ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది కదా. బట్ ఏమో లైక్ అంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను మా పేరెంట్స్ని హౌస్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక థాట్ ఉండింది మధ్య, అంటే ఒక 3-4 weeks అయిన తర్వాత. బట్ అది ఒకటి అచీవ్ చేయలేకపోయిన అనేటువంటి ఒక బాధ ఉండింది. సరే ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్దాం అని చెప్పేసి గట్టిగా ప్రాక్టీస్ చేశాను బ్రో. కొన్ని స్టేజ్ మీద మర్చిపోయామని అప్పుడు బాధ వేసేది. బట్ లేటర్ ఆన్ ఏంటంటే ఇక బ్లైండ్, ఇప్పుడు కొంతమంది చూడు ఇంట్రెస్ట్తో చదవరు, ర్యాంకుల కోసం చదువుతుంటారు కదా. సో అట్లా ర్యాంకుల కోసం చదివే కేటగిరీలో మనం గుడ్డిగా ప్రాక్టీస్ చేసేసిన. ఇప్పటికే నన్ను ఎవరైనా డాన్స్ చేయమంటే నేను కొనుక్కు పడతాయి, లిటరల్లీ పడతాయి. మీకు ఫైమా ఒకటి ఉండడం లిఫ్టింగ్ కైనా దేనికైనా సింపుల్ అయిపోయి బ్రో. సన్నంగా ఉంది కదా, వెయిట్ తక్కువ అనుకుంటున్నావు, మస్తు వెయిట్ ఉంటుంది బ్రో ఫైమా. కానీ బాగా సపోర్ట్ చేసింది నాకు, ఫ్లిప్స్కి వీటికి చాలా సపోర్ట్. బాగా వచ్చాయి కదా పైసలు, బాగా వచ్చింది బ్రో గట్టిగా అసలు డ్యాన్స్ ఆల్మోస్ట్ ఒక TDSలు అన్నీ పోను ఒక 10 దాకా వచ్చాయి బ్రో. 10 లక్షలు. బిగ్ బాస్ వచ్చింది వెంటనే ఇది అంటున్నాను కదా, నాకు బిగ్ బాస్ వల్ల ఫినాన్షియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళగలిగాను. మొత్తం అంతా ఇప్పుడు